హాయ్ నే, అందరూ ఎలా ఉన్నారు? ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటున్నాం. అలా సరదాగా బయటకు వెళ్దామే. మా ఇంట్లో కూడా ఒప్పుకోరు. రేపు కూర్చొని ఏదైనా మాట్లాడుకుందామా? నీ మార్క్స్ ఎంతే? 450. మరి నీ మార్క్స్? నాకు 525. మరి నీకు? 2 సబ్జెక్టులు మిగిలిపోయాయి. 10th ఫెయిల్ అయ్యావని ఇక మీ అమ్మ నీకు పెళ్లి చేస్తుంది. ఇంకంటే నీ లైఫ్ అయిపోతుంది. మేము హ్యాపీగా చదువుకొని జాబ్ తెచ్చుకుంటాము. అలా చూడు, నేను మళ్ళీ కదా 10th ఫెయిల్ హాయ్ నే, అందరు ఎలా ఉన్నారు? నువ్వేంటి ఇలా ఉన్నావు? ఇంకెలా ఉండాలి? 10th ఫెయిల్ అయ్యి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా అత్తగారింటికి. ఏమైనా జాబ్ చేస్తున్నావా? జాబ్ ఏం చేయట్లేదే. నిజమే, నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళాను. అక్కడ ఖాళీగా ఎందుకు ఉండాలనేసి నాకు నచ్చిన పని టైలరింగ్ కదా, అది చేసుకుంటూ ఉండేదాన్ని ఇంట్లో. అది చూసి మా వారు బయట షాప్ పెట్టిస్తా, చేసుకుంటావా అన్నాడు. సరే అనేసి బయట షాప్ పెట్టించుకున్నా. ఇప్పుడు నేను మా ఫ్యామిలీ చాలా హ్యాపీ. అవును, మీరిద్దరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి ఇంట్లో వాళ్ళేమో పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ తర్వాత పిల్లలు, ఇంట్లో పని, ఇదే సరిపోయింది. లైఫ్ అస్సలు హ్యాపీగా లేదు. ఆ రోజు నిన్ను చూసి నేను చాలా నవ్వుకున్నాను. క్షమించు. ఎగ్జామ్ పాస్ అయితేనే లైఫ్ అనుకోకండి, ఇదొక్కటి గుర్తుంచుకో.